హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వీడియోస్ చూస్తూ ఉన్నారా? మీకు మన వీడియోలో రివ్యూ చేసే డేటా ఏదైతే మనం డైలీ డేటాను రివ్యూ చేస్తూ ఉన్నామో ఆ డేటా ఉపయోగపడుతుందా? ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇంకేదైనా యాడ్ చేయాల్సింది ఉందా? ఒకసారి మీరు కామెంట్ చేస్తే ఏదైనా డేటా కావాలి, ఇంకా అడిషనల్ డేటా, ఇప్పుడు మనం రివ్యూ చేసే డేటా కాకుండా ఇంకా డేటా ఏదైనా యాడ్ చేయాలి అంటే యాడ్ చేసి అది కూడా రివ్యూ చేద్దాం. ఓకే, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రీ మార్కెట్ సెటప్ ఎట్లాగుందో చూద్దాం. మనం ప్రీ మార్కెట్ సెటప్లో గ్లోబల్ మార్కెట్స్, సో మనకంటే గత రాత్రి యూఎస్ మార్కెట్స్ ఏ విధంగా మూవ్ అయినాయి, డాక్స్ జర్మన్ ఇండెక్స్ ఎట్లా ఉంది, ఈరోజు మార్నింగ్ మన మార్కెట్ ఓపెన్ అయ్యక ముందు జపాన్ ఇండెక్స్ ఏ విధంగా క్లోజ్ అయింది, ఇవి చూద్దాం ఒకసారి. డో జోన్స్ వచ్చేసేసి 155 పాయింట్లు స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయితే, నాస్డాక్ 118 పాయింట్లు, అంటే రెండు స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. అంటే 2 రోజుల నుంచి ఇవి కంటిన్యూస్గా స్లైట్ నెగిటివ్తోనే క్లోజ్ అవుతూ ఉన్నాయి. డాక్స్ కూడాను 161 పాయింట్లు మైనస్ తోటి క్లోజ్ అయింది. ఈరోజు ఉదయం మన మార్కెట్ ఓపెన్ అయ్యక ముందు జపాన్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది 750 పాయింట్లు, సుమారుగా 2% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఓకే, సో ఓవరాల్గా మార్కెట్ పరంగా చూస్తే, అంటే గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూస్తే నెగిటివ్ సెంటిమెంటే పాస్ ఆన్ అయింది. అంటే అంత హై నెగిటివ్ కాదు, బట్ బేసిక్గా నెగిటివ్ సెంటిమెంటే పాస్ ఆన్ అయింది మన మార్కెట్స్ ఓపెనింగ్కి. ఓకే, అట్లానే డాలర్ ఇండెక్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా ఒకసారి మనంగా గమనిస్తే, అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడాను ఇవి మన మార్కెట్ మీద, అంటే డ్యూరింగ్ ద డే మన మార్కెట్ ట్రేడ్ అయ్యేటప్పుడు ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడాను ప్లే చేస్తాయి. అంటే ప్లేయర్స్ ఇందులో మన మార్కెట్లో పొజిషన్స్ తీసుకునేవాళ్ళు కానివ్వండి, బై చేసేవాళ్ళు కానివ్వండి, సెల్ చేసేవాళ్ళని కానివ్వండి, మేజర్ ప్లేయర్స్ ఎవరైతే స్ట్రాటజిక్గా మార్కెట్లో ఉంటారో వాళ్ళు కంప్లీట్గా ఈ ఇండికేటర్స్ని కూడా కన్సిడర్ చేస్తారు. అందుకనే మనం ఈ ఇండికేటర్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఇవి బేసిక్గా ఈ ఇండికేటర్స్ని మనం ఒకనొకప్పుడు మాట్లాడుకుంటే డాలర్ ఇండెక్స్ $110 ఉన్నప్పుడు మనకి మార్కెట్స్ బాగా సెల్ ఆఫ్ గురైనాయి. అట్లానే 10-year బాండ్ yields కూడాను 4.9, 5కి వచ్చినప్పుడు మన మార్కెట్స్ చాలా బాటంకి వెళ్ళిపోయినాయి. బ్రెంట్ క్రూడ్ $79-80 ఉన్నప్పుడు మన మార్కెట్లకి అది నెగిటివ్గా వచ్చేసేసి మన మార్కెట్లు డౌన్ అయినాయి. సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్స్కి. అందుకనే మనం ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా కలిపి చూస్తున్నాము. మన గ్లోబల్ ఇండిసెస్ ఏ విధంగా మూవ్ అయినాయి అనే దానితో పాటుగా మనం ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా కలిపి చూస్తున్నాం. అందుకనే రోజు రివ్యూ చేస్తున్నాము. ఏదైనా ఒక రోజు సడన్గా మనకి ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో బాగా చేంజ్ వచ్చేసేసి సడన్గా అది అప్ సైడ్ మూవ్ అయిందా లేదా డౌన్ సైడ్ మూవ్ అయిందా అనే దాన్ని బట్టి మనము పొజిషన్స్ తీసుకోవడానికి కానివ్వండి, ఆప్షన్ ట్రేడింగ్లో మనం ఏదన్నా ఇన్వాల్వ్ అవ్వడానికి కానివ్వండి ఉపయోగపడతాయి ఈ ఇండికేటర్స్ కూడాను. ఓకే, డాలర్ ఇండికేటర్స్ వచ్చేసేసి 104కి ఇంచప్ అయింది. ఇంతకుముందు మనం గత 2-3 రోజుల నుంచి 103 లెవెల్స్లో చూస్తూ ఉన్న డాలర్ ఇండెక్స్ 104 లెవెల్స్కి ఇంచప్ అయింది. 10-year బాండ్ yields నిన్న 4.39 ఉంటే ఇవాళ 4.34, అంటే స్టేబుల్గా ఉండింది. బ్రెంట్ క్రూడ్ 72.9 ఉంది, 73.3కి వచ్చేసేసింది. సో ఇది కూడా పెద్ద ఇంచప్ అయినట్టేం కాదు, ఇది స్లోగా గ్రాడ్యువల్గా పెరుగుతుందేమో చూద్దాము, గమనిద్దాము. ఫ్యూచర్స్ అంటే రాత్రి మూవ్ అయిన తర్వాత రాత్రి క్లోజ్ అయినాయి కదా యూఎస్ మార్కెట్స్, బట్ ఈరోజు మన మార్కెట్కి ఓపెన్ అయ్యే టయానికి ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయని చూస్తే డో జోన్స్ 48 పాయింట్లు, నాస్డాక్ 68 పాయింట్లు, జర్మన్ ఇండెక్స్ 65 పాయింట్లు. సో ఇవి నెగిటివ్గా ఉన్నాయన్నమాట. సో ఇది గ్లోబల్ మార్కెట్స్ నుంచి మన మార్కెట్స్కి ఓపెనింగ్ టైంలో వచ్చిన ఇండికేషన్స్. దీన్ని బట్టి ఓవరాల్గా చూస్తే మన మార్కెట్స్ నెగిటివ్గా ఉండాలి. అంటే ఈ ఇండికేషన్స్ బట్టి చూస్తే మన మార్కెట్స్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఏదైనా ట్రేడ్ తీసుకోవాలి అంటే, ఓకే గ్లోబల్ ఇండిసెస్ ప్రకారం కనుక మన మార్కెట్స్ మూవ్ అవుతాయి అంటే లోకల్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు, వేరే ఏది పనిచేయదు అనుకున్నప్పుడు గ్లోబల్ ఇండికేషన్స్ మీద కనుక మార్కెట్ మూవ్ అవ్వాలి అంటే అది నెగిటివ్గా మూవ్ అవ్వాలి. ఓకే, సో మనము మన మార్కెట్లో ప్లేయర్స్ ఏ విధంగా ప్లేస్ అయి ఉన్నారనేది ఒకసారి గమనిద్దాము. ఎఫ్ఐఏని స్పెషల్గా మనము ఎఫ్ఐఏస్ని స్పెసిఫిక్గా చూస్తాము. ఎందుకంటే ఎఫ్ఐఏ అనేవాళ్ళు మేజర్ ప్లేయర్స్ క్యాష్ మార్కెట్లో కానివ్వండి, ఆప్షన్ దీంట్లో కానివ్వండి, ఆప్షన్ ట్రేడింగ్ కానివ్వండి, క్యాష్ మార్కెట్లో కానివ్వండి, వాళ్ళు మనకి మేజర్ ప్లేయర్స్. తర్వాత డిఏఎస్ ఆప్షన్స్లో ఎక్కువ ఉండరు, ప్రో ట్రేడర్స్ ఉంటారు, క్లయింట్స్ ఉంటారు. బట్ వీళ్ళందరికంటే కూడాను ఎఫ్ఐస్ చేసే ట్రేడ్సే మనకి మేజర్గా మనకి ఒక డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది. ఓకే, సో నిన్న మనం చూస్తే ఎక్స్పైరీ అయిపోయింది, మార్చ్ మంత్ ఎక్స్పైరీ అయిపోయింది.
సో ఈ కాంట్రాక్ట్స్ క్లోజింగ్ అనేది మార్చ్ మంత్ క్లోజింగ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, నెట్ పొజిషన్స్ వచ్చేసి 30,000 కాంట్రాక్ట్స్ నెగిటివ్గా ఉన్నారు, ఇంకా నెగిటివ్గా ఉన్నారు, బట్ స్టిల్ చాలా కాంట్రాక్ట్స్ క్లోజ్ చేశారు. అంటే పాజిటివ్గా స్లోగా పాజిటివ్గా టర్న్ అవుతూ ఉన్నారు. అట్లానే ఆప్షన్స్లో చూస్తే అంటే ఇది మంత్లీ క్లోజింగ్ కాబట్టి ఇది క్లియర్ చేసుకున్నారు. అంటే మంత్లీ ఆప్షన్స్ ఏదైతే వాళ్ళ కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ క్లోజ్ చేసుకున్నారు అనుకోవచ్చు. బట్ నెట్ వచ్చేసేసి ఇంకా ఓపెన్లో ఉన్న పొజిషన్స్ వచ్చేసేసి 152,000 కాల్ ఆప్షన్స్ ఉంటాయి, 197,000 పుట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ పుట్ ఆప్షన్స్ ఎట్లా ఉంటుందంటే వీళ్ళు హెడ్జింగ్ కూడా పుట్ తీసుకుంటారు. సో పుట్ తీసుకోవడానికి ఇంకొక కారణం ఏంటంటే పుట్ కొద్దిగా హయ్యర్ సైడ్ ఉండడానికి. అంటే ఇది 40,000 కదా హయ్యర్ ఉంది, ఇది 1,50,000 ఉంటే ఇది 1,90,000 ఉంది. ఈ డిఫరెన్స్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎవరైనా సరే ఫీచర్స్ కనుక ఉంటే వాళ్ళు హెడ్జింగ్ కోసం పుట్ని కొనుక్కుంటారు అనమాట. సో దాని మూలంగా కూడా పెరుగుతూ ఉండొచ్చు. బట్ ఏదైనా మేజర్ డిఫరెన్స్ కనుక ఉంటే, మీకు ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నప్పుడు కనుక మేజర్ డిఫరెన్స్ ఉంటే కనుక అప్పుడు మనం దాన్ని ఒక ఇండికేషన్ కింద గమనించాలి. అప్పటి వరకు ఇది నార్మల్ ట్రేడింగే. పైగా ఇది నిన్న ట్రేడింగ్ సెషన్ సంబంధించింది కాబట్టి నిన్న మంత్లీ క్లోజింగ్. సో ఇది మనకి పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఓకే, మనము క్యాష్ మార్కెట్లో ఏ విధంగా ఉన్నారో అనేది చూద్దాం. మనం క్యాష్ మార్కెట్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో చూస్తే 5 ones 11,111 11,111 crores వాళ్ళు సాలిడ్గా బై చేశారు. ఇది ఈ రెండు కావచ్చు, లేదంటే మంత్ ఎండ్ కావచ్చు, లేదంటే వాళ్ళు ఏదైనా పొజిషన్స్ క్లియర్ చేసుకోవడానికి ఇంతకుముందు ఏదైతే సెల్ ఫ్యూచర్స్ హెవీగా సెల్ చేస్తున్నారో దాంట్లో భాగంగా ఎవరైనా షేర్స్ కూడాను సెల్ చేసి ఉండొచ్చు. అంటే ఫ్యూచర్స్ని సెల్ చేశారంటే దాన్ని డౌన్ సైడ్ మూవ్ చేయాలంటే కంపల్సరీ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, లేదంటే ఇన్ఫోసిస్, ఈ మేజర్ హెవీ వెయిట్స్ ఉన్నాయి కదా, వాటిని సెల్ చేయాలి కదా. అవి సెల్ చేసి ఏదైనా కవర్ చేసుకున్నారా? సో అట్లా ఏదైనా జరిగిందా తెలియదు. బట్ ఓవరాల్గా చూస్తే మీరు ఈ మార్చ్ మంత్ సో నిన్నటి వరకు వాళ్ళు ఆల్మోస్ట్ 7,000 crores ప్లస్గా ఉన్నారు. సో మనకి అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, సో ఈ 5 months కన్జిక్యూటివ్గా హెవీ సెల్లింగ్ చేసిన ఎఫ్ఐఎస్ మార్చ్ మంత్లో మాత్రము పాజిటివ్గా 7,000 crores ఈ మంత్ మొత్తానికి అంటే నిన్నటి వరకు 7,000 crores పాజిటివ్గా ఉన్నారు. ఓకే, ఎస్పెషల్లీ చూస్తే లాస్ట్ 6 days నుంచి కంటిన్యూస్గా ఈ గ్రీన్ ఫిగర్ చూడండి, చాలా హ్యాపీగా ఉంది కదా. సో అట్లానే మీ పోర్ట్ఫోలియోస్ కూడాను హ్యాపీగా, అంటే మీ ముఖాల మీద నవ్వు వస్తూ ఉంటుంది. అట్లీస్ట్ ఆ రెడ్ కలర్ చూసినప్పుడు మన పోర్ట్ఫోలియోస్ కనుక రెడ్గా చూస్తే మనం కొద్దిగా భయపడిపోతాం. అరే ఏంటి మనం తప్పు చేసామా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసి ఉండకూడదా, లేదంటే మనం అనవసరంగా క్యారీ చేస్తూ ఉన్నామా, ఎందుకు దీంట్లోకి వచ్చాము, వీటన్నిటిలో అటువంటి ఫీలింగ్స్ వస్తాయి, అటువంటి ఎమోషన్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. ఇప్పుడు గ్రీన్లో చూస్తే ఏంటంటే మనకు అదొక హ్యాపీనెస్. ఓకే, మనం ఇన్వెస్ట్ చేసింది, మనం డెసిషన్స్ చేసింది పాజిటివ్గా ఉంది, సో అదొక హ్యాపీనెస్. మీ పోర్ట్ఫోలియోస్ కూడా పాజిటివ్గా మూవ్ అవడంతో మీరు కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉండింది. ఓకే, రూపీ విషయానికి వస్తే రూపీ ₹85.37 కాన్స్టెంట్గా ఉండింది. అంటే హెవీ మూమెంట్స్ ఏం లేవు, కాన్స్టెంట్గా ₹85.30 ఆ రేంజ్లోనే నడుస్తూ ఉంది. ఓకే, ఇది మన ప్రీ మార్కెట్కి ముందు ఉండే సెటప్. నిన్న ఏ విధంగా ఓఈ బిల్డప్ అయింది అనేది ఈరోజు చూడలేదు, ఎందుకంటే నిన్న మంత్ ఎండ్ క్లోజింగ్ ఉంది కాబట్టి ఎక్స్పైరీ మంత్లీ, వీక్లీ, అట్లానే బ్యాంక్ నిఫ్టీ అన్ని ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి అది పెద్ద మ్యాటర్ కాదు. అంటే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్కి ఇంకా బిల్డ్ అయ్యి ఉండదు, కరెక్ట్గా ఓఈ ఫామ్ అయ్యి ఉండదు, అందుకని నిన్నటి ఓఏ అనేది మనం చూడలేదు. ఓకే, మనం మార్కెట్లో ఏ విధంగా ఈరోజు ఓపెన్ అయినాయి, అట్లానే ఎక్కడ మూవ్ అయినాయి ఒకసారి చూస్తే 23,519 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ, 72 పాయింట్ల నష్టంతో. అట్లానే సెన్సెక్స్ 77,414, అంటే 191 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఈ రెంటి కంటే కూడా అవుట్ పర్ఫామ్ చేసిందో చెప్పుకోవచ్చు. 11 పాయింట్లు మాత్రమే నష్టపోయింది. అవుట్ పర్ఫార్మెన్స్ అంటే ఏదో పాజిటివ్గా ఉందని కాదు, నష్టపోయిన దానికంటే కొద్దిగా తక్కువ నష్టపోయింది. 11 పాయింట్ల నష్టంతో 51,564 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఐటీ మరలా ఒకసారి సాలిడ్ సెల్ ఆఫ్ చూసింది. 662 పాయింట్ల నష్టంతో 1.7% నష్టంతో 36,886 క్లోజ్ అయింది. ఇది బేసిక్గా మనం ఇదంతా అంటే నెగిటివ్గా క్లోజ్ అవ్వడానికి ముఖ్యంగా కారణం చూస్తారు. రోజంతా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్న మన ఇండిసెస్ అంటే మార్నింగ్ సెషన్లో మాత్రము కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతూనే ఉన్నాయి.
ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే 51,850 లెవెల్స్ వరకు మరలా ఒకసారి అప్ సైడ్ పైకి వెళ్ళి అక్కడి నుంచి అంటే ఓవరాల్గా మార్కెట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్గా పాజిటివ్గా ఉండటానికే ట్రై చేసింది. ఎక్కువ టైము పాజిటివ్ గ్రీన్లోనే ఉంది. బట్ లాస్ట్ మినిట్లో వచ్చిన సెల్ ఆఫ్ తోటి 11 పాయింట్ల స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది 51,564. బట్ అదర్వైజ్ స్ట్రెంగ్త్ మాత్రం ఇంకా కనిపిస్తూ ఉంది. ఎప్పుడు అంటే 23,415కి మరలా ఇంకొకసారి రీచ్ అయింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో కూడాను 23,400 సైడ్ వచ్చేసేసింది. అయినా కూడా అక్కడి నుంచి మళ్ళీ బయ్యింగ్ వచ్చేసేసింది. ఓకే, సో ఓవరాల్గా చూస్తే మార్కెట్లో మాత్రము ఇంకా బయ్యింగ్ అనేది ఎమర్జ్ అవుతూనే ఉంది. అయితే ఇది ఎఫ్ఐఐస్ మూలంగానే ఉండుండొచ్చు అని ఒకసారి ఓవరాల్గా బ్రెడ్త్ చూద్దాం. ఓవరాల్గా బ్రెడ్త్ చూస్తే మీరు చూస్తే అంత రెడ్ కలరే కనిపిస్తుంది. ఇక్కడ నిఫ్టీ 100 కానివ్వండి, నిఫ్టీ నెక్స్ట్ 50 కానివ్వండి, నిఫ్టీ బ్యాంక్ ఒక్కటే మీకు స్లైట్ నెగిటివ్గా ఉంది. బట్ అదర్ ఇండిసెస్ మాత్రము కొద్దిగా నిఫ్టీ బ్యాంక్ అంటే కొద్దిగా హెవీగా సెల్ ఆఫ్కి గురైనాయి. నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాత్రం కొద్దిగా పాజిటివ్గా ఉంది. ఎఫ్ఎంసీజీ పాజిటివ్గా ఉంది. ఈరోజు సాలిడ్గా పర్ఫామ్ చేసిందంటే ఎఫ్ఎంసీజీ అవుట్ పర్ఫామ్ చేసింది మార్కెట్ని. అట్లానే నిఫ్టీ ఐటీ మనం మాట్లాడుకున్నట్టుగానే 662 పాయింట్ల నష్టంతో హెవీ సెల్ ఆఫ్ ఉంది ఈరోజు నిఫ్టీ ఐటీలో. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడాను స్లైట్ నెగిటివ్ 0.32%, అంటే 127 పాయింట్ల నష్టం, పెద్ద నష్టం కాదు. నిఫ్టీ ఫార్మా కూడా అంతే 0.65. నిఫ్టీ రియాలిటీ స్లైట్ నెగిటివ్. నిఫ్టీ స్మాల్ క్యాప్ స్లైట్ నెగిటివ్ 24 పాయింట్స్, ఇది పెద్ద నెగిటివ్ కాదు. మీ పోర్ట్ఫోలియోస్లో కొంతమంది పోర్ట్ఫోలియోస్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయ్యి ఉండే అవకాశం కూడా ఉంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ కానివ్వండి, మిడ్ క్యాప్ కానివ్వండి, ఈరోజు పాజిటివ్గానే, అంటే పాజిటివ్గా ఇన్ ద సెన్స్ అంత హెవీ నెగిటివ్గా లేవు, అంత సెల్ ఆఫ్ లేదు మార్కెట్లో. ఓకే, సో ఓవరాల్గా ఇండిసెస్ నెగిటివ్గా కనిపిస్తున్నాయి కానీ బట్ బ్రెడ్త్ మాత్రము నేను అక్కడక్కడ కొన్ని స్టాక్స్ చూశాను. కొన్ని స్టాక్స్ చాలా పాజిటివ్గా మూవ్ అయినాయి ఈరోజు మార్నింగ్ సెషన్లో. ఆఫ్టర్నూన్ సెషన్లో ఈరోజు నెగిటివ్గా టర్న్ అయ్యి ఉండొచ్చు. కారణం ఏంటంటే మనకి 2వ తారీఖు మనకి ట్రంప్ నుంచి డెసిషన్ రావాల్సి ఉంది. అతను టారిఫ్ పాలసీస్కి సంబంధించి అతను ఫైనల్ చేస్తాడు. అంటే ఏ కంట్రీస్ మీద ఎంత టారిఫ్ ఇంపోజ్ చేయబోతున్నాడు అనేది ఫైనల్ చేస్తాడు. ఏప్రిల్ 2 నైట్కి డిక్లేర్ చేస్తాడు. అంటే ఏప్రిల్ 3 మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పటికి అది ఇంపాక్ట్ ఉంటుంది. అది ఒక కారణం. రెండోది మనకి 31వ తారీఖు అంటే మండే సెలవు ఉంది, మండే హాలిడే ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే యుఎస్ మార్కెట్స్ ట్రేడ్ అవుతాయో ఈ ట్రేడింగ్ని మనము డిస్కౌంట్ చేయాలి. అట్లానే మండే ట్రేడింగ్ను కూడాను, మండే మన మార్కెట్ సెలవు కాబట్టి మండే ట్రేడింగ్ను కూడాను డిస్కౌంట్ చేయాల్సి వస్తుంది. సో కొద్దిగా రిస్క్ ఆన్ సెల్ ఆఫ్ అనేది ఈరోజు చూసాం మనము. అంటే ఎందుకు రిస్క్ చేయటము అనే దీన్ని బేస్ చేసుకొని కొంతమంది పొజిషన్స్ క్లియర్ చేసుకొని ఉండే అవకాశం ఉండొచ్చు ఈరోజు. అందుకనే అంటే సెకండ్ హాఫ్లో ఈరోజు సెల్ ఆఫ్ వచ్చింది. స్పెసిఫిక్గా సెకండ్ హాఫ్లో సెల్ ఆఫ్ వచ్చింది. ఓకే, పోతే మనము ఇదంతా చూసాం కదా. ఇప్పటి వరకు మనకు అర్థమైన దాన్ని బట్టి, ఇప్పటి వరకు మనం చూసిన డేటాని బట్టి మనకి ఏ విధంగా ఆప్షన్స్ తీసుకోవచ్చు అనేది, అంటే మనం ఏ విధంగా ప్లేస్ చేయవచ్చు అనేది మనం ఒకసారి కనుక గమనిస్తే మీకు చూస్తే విక్స్ మాత్రము కొద్దిగా డౌన్ అయింది. విక్స్ ఏమో డ్రాప్ అయింది. మార్కెట్స్ ఏమో అంత సివియర్ సెల్ ఆఫ్ లేదు. ఓకే, ఓవరాల్గా అక్రాస్ బోర్డు స్టాక్స్ కూడాను అంత హెవీ సెల్ ఆఫ్ లేదు. సో మీకేం అర్థమవుతుంది దీన్ని బట్టి? అంటే మార్కెట్ బై అండ్ డిప్స్ మోడ్లో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే బై అండ్ డిప్స్లో మనము ఎప్పుడైతే సెల్ ఆఫ్ వస్తుందో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 51,500 రేంజ్లో ఉంది కదా, 51,300 కానివ్వండి, 51,200 కానివ్వండి, లేదంటే 51,000 కానీ వచ్చినప్పుడు, సో ఆ రేంజ్కి వచ్చినప్పుడు మన లోయర్ లెవెల్స్లో ఉన్న పీఈస్ అంటే 48,000 కానివ్వండి, 49,000 పీఈ కానివ్వండి, మనం పుట్స్ సెల్ చేసుకుంటూ ఉండొచ్చు గ్రాడ్యువల్గా. అంటే ట్రెంచెస్లో మీరు కెపాసిటీ కనుక 10 లాట్స్ మీరు సెల్ చేయగలిగిన కెపాసిటీ, అంటే మీ క్యాపిటల్ అంతుంటే, అంటే 10 లాట్స్ చేయగలిగిన క్యాపిటల్ మీ దగ్గర ఉంటే 2 లాట్స్ 5 వీక్స్ ఉంటుంది కాబట్టి, లేదంటే 4 వీక్స్ ఉంటుంది కాబట్టి ఈచ్ వీక్ 2 లాట్స్ కాడికి, అంటే మీకు అర్థమవుతుంది ఒక వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ మార్కెట్ ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉంది, దాన్ని బట్టి మనం ఏ విధంగా పొజిషన్స్ తీసుకోవచ్చు అనేది మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. ప్రతి వారం కనుక మీరు గమనించుకుంటే ఈ డేటా అంతా మీకు అర్థమవుతుంది. ఓకే,
సో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తూ ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ చార్టు. మనం ఈరోజు ఎక్కువ శాతం కదలాడింది ఏంటంటే 23,500 నుంచి 23,550 మధ్యలో ఎక్కువ శాతం ఈరోజు నిఫ్టీ మూవ్ అయింది. ఓకే, మనకి ఈ 5 క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో, అంటే లాస్ట్ 5 డేస్ నుంచి 24th మార్చ్ నుంచి ఏదైతే 5 క్యాండిల్స్ ఉన్నాయో ఇది రేంజ్ బౌండ్లో నడుస్తుంది. మీకు ఇంత హెవీ మూమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ చార్ట్ చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కన్సాలిడేషన్ అవుతుంది. మనం ట్రేడ్ తీసుకోవాలి అంటే, లేదంటే ఏదైనా పొజిషన్ అవ్వాలి, మనకి ఆప్షన్ ట్రేడింగ్లో పొజిషన్ అవ్వాలి అంటే మనం గమనించాల్సింది ఏంటంటే బ్రేక్అవుట్ అవుతుందా. బ్రేక్అవుట్ అయితే హయ్యర్ సైడ్ 23,850 పైన బ్రేక్అవుట్ అవుతుందా, లేదంటే 23,400 బిలో బ్రేక్అవుట్ అవుతుందా, ఇది అబ్జర్వ్ చేయాలి. ఇది అబ్జర్వ్ చేసి మనం దాన్ని బట్టి పొజిషన్స్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకోటి కూడా ఇంతకుముందు మనం వీడియో స్టార్టింగ్లో చూసాం కదా, డేటా రీడ్ చేసినప్పుడు మనకేమర్థమైంది, సెల్ ఆఫ్ వచ్చిన ప్రతిసారి బయ్యింగ్ నడుస్తుంది. అంటే బై ఆన్ డిప్స్ మార్కెట్ కింద మన మార్కెట్ ఇప్పుడు నడుస్తుంది. అంటే మన మార్కెట్ డౌన్ సైడ్ ఏదైనా 23,400, 23,350కి వచ్చినప్పుడు అక్కడి నుంచి మనం అబ్జర్వ్ చేసుకొని అక్కడికి వచ్చినప్పుడు మనం లోయర్ లెవెల్స్లో ఉన్న పుట్స్ సెల్ చేసుకోవాలి. అయితే ఒకేసారి సెల్ చేయొద్దు. మీరు మీ క్యాపిటల్ మొత్తం ఒకేసారి డిప్లాయ్ చేయొద్దు. ట్రెంచెస్లో 2 లాట్స్ అట్లా డిప్లాయ్ చేయండి. మార్కెట్ ఎప్పుడు వన్ డైరెక్షన్లో వెళ్ళదు. ఇప్పుడు ఏదో లాస్ట్ 1 వీక్ ఏదో వన్ డైరెక్షన్లో వెళ్ళిందని చెప్పేసి మీరు ఎక్కడైనా చూడండి, వన్ డైరెక్షన్లో ఎక్కడా వెళ్ళదు. బట్ ఇది బాగా సెల్ ఆఫ్లో ఉంది కాబట్టి వన్ డైరెక్షన్లో ఆల్మోస్ట్ 1,800 పాయింట్లు పైకి వచ్చింది. కానీ బట్ ఎప్పుడు అట్లా జరగదు. ఇప్పుడైనా సరే మీకు వన్ డైరెక్షన్లో రాదు, మీకు ఆపర్చునిటీస్ ఇస్తుంది. బట్ ఆపర్చునిటీ కోసం మీరు వెయిట్ చేయాలి. ఓకే, సో 23,400 లోయర్ సైడు, 23,800 హయ్యర్ సైడు. సో ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న పొజిషను. ఓకే, మనం అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఏదన్నా ఏ లెవెల్లో ఉంది, దాని ఆపర్చునిటీ ఏముంది. ఇవాళ డోజీ క్యాండిల్, అంటే పర్ఫెక్ట్ డోజీ క్యాండిల్ కాదు, బట్ కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ డోజీ క్యాండిల్ లోయర్ లెవెల్, ఈ డోజీ క్యాండిల్ హయ్యర్ లెవెల్. ఇది అబ్జర్వ్ చేయాలి. డోజీ క్యాండిల్ హై వచ్చేసేసి 51,850, డోజీ క్యాండిల్ లో వచ్చేసేసి 51,350. ఓకే, పర్ఫెక్ట్ రేంజ్. సో 500 పాయింట్స్ రేంజ్. ఇప్పుడు క్లోజ్ అయింది కూడాను 51,560 దగ్గర. సో 51,350 లోయర్ సైడ్, అక్కడ నుంచి డౌన్ మూవ్ అయితే మరలా ఒకసారి 51,000 టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అదే 51,800 హయ్యర్ సైడ్ మూవ్ అవ్వగలిగితే మరలా ఒకసారి 52,500 వరకు ఈసారి పాజిటివ్గా కనుక మూవ్ అయితే మరలా ఒకసారి ఆల్ టైమ్ హై కూడా 54,000 కూడా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ 52,000 దగ్గర ఉన్నాం మనం అప్రాక్సిమేట్గా. ఆ 52,000 కనుక క్రాస్ చేసి ముందుకెళ్ళగలిగితే మళ్ళీ 54,000 వరకు ఒకసారి వెళ్ళే అవకాశం ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ ర్యాలీలో బ్యాంకింగ్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో మీరు పొజిషన్ తీసుకునేప్పుడు కాల్ సైడ్ చాలా కేర్ఫుల్గా పొజిషన్ తీసుకోండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ డేటా అనాలిసిస్ ఏదైతే ఉందో అది మనం చేస్తుంది మీకు యూస్ఫుల్గా అవుతుంది అనుకుంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ డేటా అనాలిసిస్ మొత్తము యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ మర్చిపోకుండా షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.